మీ కెరియర్లో మీరు అందుకున్న ఎక్కువ పారితోషికం అంటే ఏ సినిమాకి? మా ఫస్ట్ సినిమా సార్ ప్రతిఘటన, తర్వాత పరాజిత అండి. పే చెక్ కానీ సార్, నేను అనేది పే చెక్ మీరు అందుకున్న హైయెస్ట్ పే చెక్ అంటే ఏది? హైయెస్ట్ పే చెక్ ఆ టైంలో నాకు ప్రతిఘటన అండి, 50,000 ఇచ్చారండి. ఎంటైర్ కెరియర్లో నేను అది. ఎన్టీఆర్ కెరీర్లో చాలా ఉన్నాయి సార్, ఒకటో రెండు లేదు సార్, చాలా ఉన్నాయి. అది వేరియేషన్ ఉంటాయి కదా సార్, అది కానీ ఇప్పుడు ఏ మాట తీసుకుంటున్నారు ఈ మన క్యారెక్టర్ ఆర్టిస్టులు అది ఇది, అప్పుడు అంత ఉండే కదా సార్. అవును, అప్పుడు ఉండే కాదు, కానీ అప్పుడు ఆ డబ్బులకి వాల్యూ ఉండేది సార్. ఇప్పుడు మీరు 2 కోట్లు తీసుకుంటున్నారు ఒక సినిమాకి, 2 కోట్లు మీకు 1 acre ల్యాండ్ కూడా రాదండి ఇక్కడ. అప్పుడు నేను 20,000 ఒక సినిమా తీసుకుంటే దాంతో 15,000 రూపీస్ పెట్టి నేను ల్యాండ్ కొనేవాడిని సార్. ఓకే, అది నాకు చెప్పింది శోభన్ బాబు గారు అండి. శోభన్ బాబు గారా? ఓకే, అవునండి. ఆయన అలా చాలా మంది, ప్రతి ఒక్కరే చెప్తారు అది. చాలా మంది సార్, హీఈస్ మై గురూజీ అండి. ఎందుకంటే ఆయన నాకు మిస్టర్ భరత్ చేశాం కదా సార్ అప్పుడు. అవును, ఆయన ఎవరితో మాట్లాడారు, నచ్చకపోతే మాట్లాడండి. ఆయన ఒక గొడవ పెట్టుకుని అలా కూర్చుని వాడు, అప్పుడు క్యారవాన్ ఏం లేవు సార్. రాగానే రా ఇప్పుడు కూర్చో అనేవారండి. అప్పుడు ఒక మాట చెప్పారు సార్ శోభన్ బాబు గారు, తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో నువ్వు కావాలంటే వస్తాడు, లేకపోతే ఎవడు రాడు, నీ సిస్టమ్ లో నువ్వు ఉండంతే, డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఆ ఒక మాట చెప్పారు సార్. ఓకే, ఎక్కడ ఎంత ఉందో 10,000, 50,000, 10 రూపాయలు, 100 రూపాయి ఒక గ్రౌండ్ అంటే కొనేసి మర్చిపో, ఫెన్సింగ్ చేసి లాక్ వేసేసి మర్చిపో. అది ఆయన దేవుడిలా చెప్పారు సార్. ఓకే, సో ఈ రోజు మనకి నిజంగా మురళీకృష్ణ గారు అంతా మనం చెప్పే జయబేరి అంతా వాళ్ళు దగ్గర ఓన్లీ అంటే వాళ్ళ హార్డ్ వర్క్ అదే కదా సార్ మనకి. ఈ రోజు కిషోర్ గారు అంటే నేను అతడు చేశాను అప్పుడు తెలిసిందా. సి ఈ రోజు హైదరాబాద్ లో ఎక్కడ చూస్తే కూడా దే ఆర్ దేర్, అంతే కదా సార్. ఇవన్నీ చెప్పండి. అది సార్, అది మురళీమోహన్ గారు అదే చెప్పారండి, శోభన్ బాబు గారు చెప్పారండి ఆయన. అంటే హీఈస్ ద మాస్టర్ అండి. అన్నానగర్ లో ఎంత ఉందో ఆయనకే తెలియదండి. ఆయన మన శోభన్ బాబు గారు కొడుకు కర్ణ అని, ఆయన తాజ్ హోటల్లో హెల్త్ క్లబ్ లో నాతో ఫ్రెండ్ అండి. కొంచెం బ్లాక్ ఉంటే కూడా ఎంత అందమైన హీరో అంటండి. నేను చాలా అడిగాను సార్, హీరో చేయండి సార్ మీరు, ఏంటి సార్ నాగార్జున గారు వచ్చారు, వెంకటేష్ గారు వచ్చారు, మీరు కూడా రావచ్చు కదంటే లేదండి నా వల్ల కాదండి, సారీ అనేవారండి. ఎంత సేమ్ శోభన్ బాబు గారండి, కొంచెం బ్లాక్ ఉంటాడు, ఆ ముక్కు ఇక్కు అంత కళ్ళు గిళ్ళు, హైట్ వెయిట్, అబ్బో అసలు ఒక బ్లాక్ కృష్ణుడు లాగా ఉంటారు సార్ ఆయన. అవునా? ఓకే, ఓకే, అవును సార్, నిజంగా అవును, బాగా మాట్లాడతారు. ఫోన్ చేసిన మన ఇంటర్వ్యూల కన్నా కూడా ఆయన నో అంటాడు, కానీ మీరు రండి, మీరు నిజంగా సార్, నిజంగా మీరు వస్తే చెన్నై రండి అంటాడు, కానీ లేదు చాలా మంచి 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 అంటే నేను చెప్పేస్తే డబ్బులు ఇస్తే మంచివాడని లేదు సార్. ఒక మంచి మాట చెప్తే ఆయన మంచివాడు సార్, అంతే కదా సార్. ఇంకోటి సార్, మనసులో ఒకటి నోట్లో ఒకటి చెప్పడం, ఇలాంటి మనసులు ఎప్పుడు నేను దగ్గర పెట్టుకోండి సార్, వద్దరు నాన్న అది. అవును సార్.